మంచిగా పడిపో బిడ్డ. బిడ్డ మీరు మంచిగా చదువుకోవాలి, అల్లరి చేయకుండ్రి, సార్లు చెప్పినట్టు నుండి బిడ్డ. మీరు ముగ్గురు మంచిగా చదువుకొని నౌకరి చెయ్యాలి, సరేనా? సరే అమ్మా. సరే బిడ్డ. అబ్బా చెప్పిందే చెప్తామేంది, రోజు బడి టైం అవుతుంది, పిల్లలని తొందర తయారు చేయి. రాత్రి బాగా వర్షం కొట్టిందట, ఆ పొలం అంతా ఎట్లున్నదో ఏందో, వడగల్ల వాన పడ్డదట. కానీ నేను పొలం కాడిపోతాం పాయే. మంచిగా బిడ్డ, మంచిగా చదువుకో. ఎప్పుడు నేను ఏది మాట్లాడినా నువ్వు నాకు అడ్డంగా మాట్లాడతావు. బాగా తయారు చేసిన వీళ్ళని బడికి తోలి మనం పొలం కాడికి పోదాం. సరేనే పా. వేసుకో బిడ్డ, ఇది బ్యాగ్ వేసుకో. పోతా అంటాను కానీ గోళీలు వేసుకున్నావే, వేసుకోకుంటే ఇప్పుడు వేసుకో. వేసుకున్నానయ్యా. పాపా ఇగో చూడే, ఆ డాక్టర్ కోర్సు వాడమని చెప్పిండు. గోళీలు వేసుకోకుంటే మళ్ళీ మొదలవుతుంది ఈ క్యాన్సర్, మనకే రాగన్నా. ఏమోనయ్యా, నేనైతే గోళీలు వేసుకుంటానా, పిల్లలేమో చిన్నోళ్ళు. ఆ దేవుడు నాకే పెట్టాలనా ఇది? సరే అక్క, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు? నువ్వు కూడా చదువుకోవచ్చు కదా. అమ్మ పొలం దగ్గర పని చేసి వస్తాయి కదా, అమ్మ అలసిపోతుందని నేనే ఊడుస్తున్నా. అక్క, అమ్మ చెప్పినట్టు బాగా చదువుకొని జాబులు చేసుకున్నాం. సరే చెల్లి. ఏం చేస్తారు బిడ్డ? ఎక్కువ మార్కులు వచ్చినాయి. అబ్బో అబ్బో నా చిత్తల్లి. నీకు బిడ్డ? అయ్యో, నీకు బాగా మార్కులు వచ్చినాయి బిడ్డ, మంచిగా చదువుకోవాలి. ఇంకా చదువుకోవాలి బిడ్డ. అవు బిడ్డ, మరి నువ్వు పెద్ద ఏమవుతావు? పోలీస్ అవుతావా? చూసినా పోలీస్ అవుతుందట. మరి నువ్వు బిడ్డ? డాక్టరా? మరి మంచిగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే డాక్టర్ అవుతారు. విన్నావా? నా కోరిక కూడా నువ్వు పోలీసు కావాలి, నువ్వు డాక్టర్ కావాలని నాకు కూడా కోరిక బిడ్డ. మీరు మంచిగా చదువుకొని జాబులు చేసుకొని మంచిగా ఉంటే మాకు అంతకంటే ఇంకేముంది బిడ్డ. వాళ్ళకంటే ఎక్కువ మనకి ఏముండదు. ఎంత కష్టమైనా వాళ్ళని మంచిగా చదివించి మంచి ప్రయోజకులను చేద్దాం. విన్నావానే? నిజంగానయ్యా, నీ మనసులో ఉన్న మాటే నా మనసులో ఉన్నది, కానీ నేను అనలే, నువ్వు అన్నావు. మనం ఎంత కష్టపడ్డా మంచిదే కానీ పిల్లల్ని మాత్రం మన కోరిక ప్రకారం దీన్ని పోలీసుని చేయాలి, దాన్ని డాక్టర్ని చేయాలి. నువ్వేమంటావు చెప్పు? నేను అన్నది కూడా కదే, నా కోరిక కూడా కానీ. సరే బిడ్డ, మీరైతే చదువుకోండి, నేను అన్నం కూర వండుతా. చదువుకోండి బిడ్డ. ఏమే, నేను పొలం కాడికి పోతాన్నా, సర్ది తీసుకొని రా. సరే బిడ్డ, రండి పోదాం పా. నువ్వు పిల్లల్ని తీసుకొని పొలం కాడికి పోవయ్యా, నేను సర్ది పట్టుకొని అత్త. సరేనే, ఎండలో కూర్చుండ పెట్టావు వాళ్ళను. సరే జల్దిరా. పిల్లలకు ఆకలి అవుతుందో ఏమో, అలా పొద్దుగాల పోవాలి.
పా బిడ్డ అడ కూర్చుందిరు పారి. ఏమయ్యా పిల్లలకు సర్ది పట్టుకొచ్చినా నువ్వు కూడా ఇంత తినేవురా. సరేనే ఆ పిల్లలకే దండం పెట్టు. నేను ఆ కింది పొలానికి నీళ్ళు అన్నో లేదో చూసేస్తా. చూసి జల్దీరా, ఇక వాళ్ళతోనో నువ్వు అమ్ముతా తింటే అయిపోతుంది. ఏమయ్యా ఏడున్నావు? అయ్యో యాదేశం అవుతుంది, రారాదయ్యా తొందరగా. బిడ్డ నేను మిమ్మల్ని ఇట్లా చూస్తాను అనుకోలేదు బిడ్డ. నీ చెల్లెళ్ళను ఒకరిని డాక్టర్ ఒకరిని పోలీసు చూడాలనుకున్నా, కానీ చూసే యోగం నాకు లేదు. తగని రోగం నాకుండి నేను పోతా బిడ్డ. మీ బాపు చెల్లెళ్ళు జాగ్రత్త, మంచిగా చదువుకొని మీరు ఉద్యోగాలు చెయ్యాలి బిడ్డ. ఇలా బాధ్యత నీదే. దీన్ని నీ చేతిలో పెడతాను, దీన్ని డాక్టర్ చెయ్యి, దీన్ని పోలీసు చేయాలి బిడ్డ. నేను చూడాలనుకున్నా చూడలేకపోతాను. ఏమైనా అయ్యో రక్తం అమ్మా. ఏమైందా పద్మకు? పద్మ 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 ఏమైందిరా? ఈ మాయదారుడు మనకే రావన్నాడు, నీకే రావన్నాడు. భగవంతుడు ఎంత పాపాత్ముడే. ఈ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఈ పిల్లల్ని ఎట్లా పెంచాలి? పిల్లల్ని విడిచిపెట్టి నీకెట్లా ఆముతైంది? పద్మ పద్మ లే పిల్లలు ఎట్లా పిల్లలు ఎట్లా బిడ్డ. నేను వీళ్ళకేమో చెప్పాలి, నేను వీళ్ళకేమో చెప్పాలి. అన్నా ఎన్నొద్దులే ఇట్లా పిల్లలను పట్టుకొని వదిలే. ఏం చేయాలి?
పిల్లకు తల్లి దూరం అయింది. అన్న ఎంత అన్యాయం చేసిండు అన్న వదిన లేదని బాధపడకే, పిల్లల కోసమైనా పెళ్లి చేసుకోవాలి మళ్ళీ నువ్వు. అన్న నేను మళ్ళీ ఒక సంబంధం చూస్తేనే ఏడవకు, పిల్లలు జాగ్రత్త. చూడు సుమతి, ఇంతకు ముందు నా కుటుంబం నోట్ల మాట బయటకు రాకుండా కుట్టు చప్పుడు కాకుండా బతికినావు. నువ్వు కూడా గట్లే ఉండాలి. నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే సర్దుకపోయి నన్ను క్షమించాలి. వాళ్ళను దురుసుగా ప్రవర్తించవద్దు. నేను కోరుకున్నది కంతే. సరేనయ్యా, నువ్వేం బాధపడకు. నాకు తెలియదా వాళ్ళను అన్ని తీర్లా మంచిగా చూసుకుంటా. నా కడుపులో ఉండకపోయినా కూడా నా కన్న పిల్లలు లెక్క చూసుకుంటా. అది నా బాధ్యత. చూడుల్లి బిడ్డ, ఈ రోజు నుండి ఈ అమ్మనే మీ అమ్మరా. చూడు బిడ్డ, మీకు ఏ అవసరం వచ్చినా నన్నే అడుగుండ్రి, చేసి పెడతా. సరేనా? సుమతక్క, ఎటు వేస్తున్నావే? పిల్లలను పల్లె పడగొట్టలే. ఇరా కూసో. పని తీరిందా? తీరిందక్క. చాలా రోజుల నుంచి నీతోట ముచ్చట చెప్దాం అనుకుంటానా. ఏమనుకోవు కదనే? నేనేమనుకుంటానే, చెప్పు. పరాయి పిల్లల్ని ఇంకెన్ని రోజులు నీ పిల్లల్లాగా చూసుకుంటావు? నీకంటూ ఎవరు వద్దా? పెద్దగా అయినాక ఆ పిల్లలు నిన్ను చూసుకుంటారన్న గ్యారెంటీ ఏమున్నదే? అయ్యో, గట్లెందుకంటానవే? నువ్వు లేందో ముచ్చట చెప్తాను. ఈ పిల్లలు మాత్రం నా పిల్లలు కాదా? గా పిల్లలు నీ పిల్లలు ఎట్లయితారే? వాళ్ళేమన్నా నీ రక్తం పంచుకొని నీ కడుపులో పుట్టినోళ్ళానే? గాయంత మాత్రం తెలియదా అనే నీకు? అవును, ఇది చెప్పింది కూడా నిజమే కదా. ఎవరికో పుట్టిన పిల్లలకు నేనెందుకు సాకిరీ చేయాలి? నా కడుపులో పుట్టిన పిల్లలు అయితే నాకైతారు. ఎట్లా వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టే ప్రయత్నమే ఎత్తిగా. ఏందే కడుపు నిండా తిన్నారు, ఆడుకుంటా కూర్చున్నారా? ఎవరు చేసి పెడతారు అనుకుంటారా మీకు? నువ్వు పోయి బోల్లో పడాడు మిల్లి గుడ్లు పెట్టుకొని చూస్తుంది. సచ్చినని అమర్చి చేస్తా అనుకుంటారా? ఇక్కడ పని ఎవరన్నీ పెడతారా మీకు? ఇల్లుడు పోనాడులే ఆడుకుంటా కూర్చుంటారు. అమ్మా, అప్పటిదాకా మంచిగా చూసుకున్నారా? ఇప్పుడు ఎందుకు తిడతాను? ఇప్పుడు దయ్యం లెక్క కనబడతాను నేను నీకు. పని చెప్తే దయ్యమానే? బాగా మాట్లాడుతున్నా పొట్టి.
గింత ఉన్నావు బుడకాయ నన్ను ఎదిరించి మాట్లాడేదాను నేను నువ్వు లే పొద్దు 3 సార్లు తింటావు ఉంటావు ఎవరు చేయాలనుకుంటారు నీ అయ్యే ఎత్తడా నీ అవ్వచ్చు ఎత్తదా అది బోల్ందనే గడుపు నన్ను ముత్తంత లేదు కానీ నన్నే ఎదిరించి మాట్లాడుతుంది ఏందే కూర్చొని బాగేస్తారండి ఈ ముచ్చట మీ అయ్య కనుక చెప్పినట్టు తోలు తిత్తాం ఇది అర్థమవుతుందా నేను ఏ పని చెప్పినా చేయాలి ఇంకా నుంచి